ప్రకాశం జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు జూన్ 1వ తేదీ నుండి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు సజావుగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో దినేష్ కుమార్ అధికారులతో సమావేశమై జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న పలు పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన మేర చీఫ్ సూపరింటెండెంట్స్, రూట్ ఆఫీసర్లను, ఇన్విజిలేటర్లను నియమించాలని ఆయన ఆదేశించారు. Okay. So already manpower required data. So first appointment HR level lo valni appoint cheyadam. Second other than the intermediate department kaakunda other department support basically flying squads, sitting squads and custody of sanitary materials. This mood lo valki kavalsina untundi. These are major requirement. So revenue side lo you need DDs for flying squads and police department from PSA not the so in the mining flying squad practice two sir that is helpful because any centers 48 sir 48 centers 48 in the morning and 43 in the morning 28 in the evening so that is for the first day for all days so you need at least 2 DDs and 2 ASIs. Okay. So Ali deputy chase sign and also put some DPs on the job. This eppadu target jarugutundi first everybody counting is on actually sir 29th is the major exam. Major exams 29th. So 24, 25, 26, 27, 28, 29. 6 days. That's full force cover. That's what they put. Only 1 month sentence. Okay. Then even late. So in 5-6 days we will also give DTs. Okay. ASI is also the deputy ASI. Other departments support preparation of elections, preparation of examinations. So already your question papers have been distributed. Already March is another additional set will come for occasions sir. We have to receive from the board sir. Now we will distribute to the SHOs sir. So station దగ్గర ఉందో దాని సరే మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉందో దాని దగ్గర ఉన్న స్టేషన్లో పెట్టుకుంటారు. సో అది ఐడెంటిఫై చేసేసారు. ఆల్రెడీ 2 sets ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్. సో థర్డ్ సెట్ వెల్ కమ్ అది కూడా సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలి. రూట్ ఆఫీసర్స్ కావాలి. సిట్టింగ్ స్క్వాడ్ ఎవరు కావాలి? సిట్టింగ్ స్క్వాడ్ మామూలు లెక్చరర్స్. మా లెక్చరర్స్ అదర్ డిపార్ట్మెంట్ అక్కర్లా. సిట్టింగ్ స్క్వాడ్. ఓకే. సో సమ్ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ పాకెట్స్ కొన్ని పెట్టి ఉన్నారు. ముఖ్యంగా వెస్టర్న్ సైడ్లో ఉంటాయి. ఎర్రగొండపాలెం, దోర్నాల, అర్ధవీడు. లాస్ట్ ఇయర్ మీరు మాకు అక్కడ సపరేట్ స్క్వాడ్ కట్టమన్నారు. అక్కడ వల్నరబుల్ సెంటర్స్ అండ్ సెన్సిటివ్ సెంటర్స్ కోసం సపరేట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ సపరేట్ కొంచెం స్ట్రెంథెన్ చేయాలి యువర్ ఇన్స్పెక్షన్ సార్. అదర్వైజ్ లాస్ట్ టైం మనం దిస్ ఇస్ సప్లిమెంట్ వల్ల సో లాట్ ఆఫ్ ఫోకస్ షుడ్ బి డన్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. ఓకే. సో దృష్టి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ సప్లిమెంటరీ చేసిన మ్యాన్ పవర్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. యువర్ ఇన్విజిలేటర్స్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్స్ ఇస్తారు బ్రీఫింగ్. సో ఆ ప్లాన్ చేసుకున్నారు. వెన్ ఇస్ ద ట్రైనింగ్ డే? 22nd ఫర్ ఆల్ ఇన్విజిలేటర్స్. ఎవరెవరు పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3,821 3,871 మందులు ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th ఆఫ్ ఈ మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది. సెంటర్స్ ఏర్పాటు చేశాము. దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ FSTs ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసాము. అండ్ పిల్లలకి కూడా ఈ రాబోయిన ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్, స్పెషల్ కోచింగ్ కూడా సంబంధపడిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చేయడం జరుగుతుంది.
అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 24th మే నుండి 1st మే వరకు 43 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సో దాంట్లో దాదాపుగా 22,146 మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ టు అండ్ ఫ్రో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము. పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా 1st జూన్ నుండి 8 జూన్ ఈ రోజులో వాళ్ళకి దాదాపుగా 2,612 పర్సన్స్ ఇన్ ఇంటర్మీడియట్లో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఎస్ఎస్సిలో 898 పీపుల్ రాయడం జరుగుతుంది. దానికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేసేసి